పడుకోవడం. అసలు కుంభకర్ణుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తే కైకేసి చెప్పిన తర్వాత అమ్మ బాబో ఇటువంటి నిష్ఠాపరుడు వాడంత పట్టుదల ఎవడూ లేడు, చేస్తే వీడు అడిగే వరం కనుక ఇస్తే మనం అయిపోతామని చెప్పేసి సాక్షాత్తు సరస్వతీదేవే యోగమాయ మహామాయ యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత మాయారూపేణ సంస్థిత. అమ్మవారు కూడా ట్రిక్స్ ప్లే చేస్తుంది. అమ్మవారు నరకాసురుడు కామాఖ్య టెంపుల్లో నరకాసురుడు అనే రాక్షసుడు నువ్వు కింద నుంచి మెట్ల వరకు కట్టుకుని వచ్చాయి సూర్యోదయం కంటే ముందు వస్తే నేను నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా ఓకే అంటుంది. వాడు కట్టేసిన తర్వాత ఇంక తెల్లారిపోబోతోంది, వీడు కట్టేస్తున్నాడు వీడు. అప్పుడు వెంటనే కోడిని ఒకదాన్ని సృష్టించి దాని చేత అరిపించి నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు కట్టలేకపోయావు, తెల్లారిపోయిందని ప్లే చేసింది, ట్రిక్స్ ప్లే చేసింది. అలాగే వృత్రాసురుడు అనేటటువంటి రాక్షస సంహారంలో కూడా వజ్రాయుధాన్ని నొరగలో పెట్టి వృత్రాసుర సంహారం చేసింది. అలాగే ఈ కుంభకర్ణుని కూడా ఏం చేసింది, సరస్వతీదేవే సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. బ్రహ్మ వరమిస్తుంటే ఆ సరస్వతి మాయాస్వరూపిణి అయి సరస్వతి రూపంలో వెళ్ళి బ్రహ్మ నాలుక మీదకి వెళ్ళిపోయి వరం ఏమని చేస్తుంది, అదే కుంభకర్ణుడి నాలుక మీదకి వచ్చేసి వాడిని ఏమని అడుగుతుంది, మాయ ఆవాహించి 6 నెలలు నిద్ర 6 నెలలు తిండి అని అడిగేసి చేసేసింది. కాబట్టి ఎవరైతే ఇతన్ని నిద్రాభంగం చేస్తారో ఇతనికి శక్తిహీనత వస్తుంది.